నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. కడపలో వేడుకగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం. కార్యకర్తలే పార్టీకి గుండెకాయ, ఆక్సిజన్ అని ఉత్సాహపరిచిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. ఏరియా ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ప్రమాణ స్వీకారం చేసిన ఆసుపత్రి సలహా మండలి నూతన కమిటీ. గుండుగొలంలో పంట కాలువ తవ్వక పనులను, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించిన ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. పట్నంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన అహల్యాబాయ్ హోల్కర్ జయంతి. ఆధ్వర్యం వహించిన ఈతకొండ తాతాజీ. అతిథులుగా పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి నాని తాతాజీ. జూన్ 21న పట్నంలో జరిగే యోగా సాధకుల సమూహం కార్యక్రమంలో యోగా అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను కలిసి తాడేపూడి నియోజకవర్గ సమస్యలపై విన్నవించిన తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. కడపలో తెలుగుదేశం మహానాడు 3 రోజుల కార్యక్రమం మంగళవారం అత్యంత వేడుకగా ప్రారంభమైంది. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంవత్సరం కావడంతో తెలుగుదేశం మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. కడపలో ప్రాంగణమంతా పసుపుమయంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుండి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోటెత్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదాన శిబిరం, ఎగ్జిబిషన్ను చంద్రబాబు పరిశీలించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, నియోజకవర్గ మండలాల తెలుగుదేశం అధ్యక్షులు పాల్గొన్నారు. కాగా తాడేపూడి నియోజకవర్గం నుండి టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులు గొర్రెల శ్రీధర్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, గన్నం సతీష్ తదితరులు పాల్గొన్నారు. కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే, ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి ఈ స్థానం. ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల కూడా ఈరోజు ఈ మహా విజయానికి దోహదం చేశాయని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తల వలనే
మనం ఇక్కడున్నాం. నేనే కాదు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి మంత్రి గుర్తించుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు పార్టీ ఎదుర్కొన్నాం. అయితే పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళు వాళ్ళ పని అయిపోయింది తప్ప పార్టీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తిరిగి చూడలేదు. తెలుగుదేశం జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం నేను చేసిన వస్తున్న మీకోసం పాదయాత్ర, ఎన్నికల ముందు లోకేష్ చేసిన యువగళం వరకు కార్యకర్తల్లో అదే పోరాట స్ఫూర్తి. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులని మార్చేశారు గత ప్రభుత్వం. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని ప్రాణాలు తీశారు, వేటాడారు, వెంటాడారు, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎత్తిన జెండా దించని కార్యకర్తల పోరాటాలు, త్యాగాల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తున్నాను. తాడేపూడి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సలహా మండలి నూతన సభ్యులు మంగళవారం ఏరియా ఆసుపత్రిలో ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తాతారావు అధ్యక్షత జరిగిన ఆసుపత్రి సలహా మండలి సమావేశంలో నూతనంగా కమిటీ మెంబర్లుగా నియమింపబడిన బడుగు పెద్ద అనుమోలు శ్రీనివాస్, కట్టిముక్కల గణేష్, పెంటా రాజేశ్వరి, డాక్టర్ చిట్యాల సురేంద్రలతో సూపరింటెండెంట్ ప్రమాణ స్వీకారం చేయగా ఎమ్మెల్యే అభిమానులు, ఆసుపత్రి సిబ్బంది అభినందించారు. సూపరింటెండెంట్ తాతారావు మాట్లాడుతూ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్ లేకపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నందున పోస్టులు భర్తీ చేయాలని DCHS సూర్యనారాయణను కోరారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రి పక్కన నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రి భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, లేకుంటే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆసుపత్రికి కావలసిన మందులు, ల్యాబ్ ఎక్విప్మెంట్, ఏరియా ఆసుపత్రిలో ప్రమాదకరంగా ఉన్న 3 స్తంభాల ఏర్పాట్లు, లైట్లు, ఫ్యాన్లు కొనుగోలుపై అభివృద్ధి కమిటీ ఆమోదం తెలిపింది. కాగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన నాయకులు పుల్లాబాబి, పైబైన రఘు, పైబైన వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, అడ్డగర్ల సురేష్, ముఖేష్, సందక రమణ, చాపల రమేష్, మలపాక చిట్టి, మట్టా రామకృష్ణ, దాగారపు శ్రీను తదితరులు ఉన్నారు. హాస్పిటల్ని పర్యవేక్షించడం కోసం వచ్చిన ప్రజలకి మనందరూ కూడా సర్వీస్ చేసి డాక్టర్తో సహా మనం ఏం చేయగలమో అది చేయడం, మరి మన సలహా సూచనలతో ఈ హాస్పిటల్ని బాగా నడిపించడానికి, ఇప్పుడు చేసిన దానికంటే మరింత మెరుగైన సేవలు అందించడానికి, చాలామంది పేషెంట్కి సహాయం చేయాలనుకున్నప్పుడు ఈ సలహా సంఘం కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. అదేవిధంగా ఈ ప్రజలు మనకి ఓట్లేసి గెలిపించి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు అంతా మంచి జరుగుతుంది, మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. దానికి భిన్నంగా ఎక్కడా మనం ఉండకూడదు. ఏదైతే ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల యొక్క మంచిని కోరుకుంటూ మనం నిరంతరం పనిచేయవలసిన అవసరం. ఇవాళ ఒక బాధ్యత మనం స్వీకరించామంటే రేపు పొద్దున్న ఈ హాస్పిటల్ మీద వచ్చిన ప్రతిదానికి మనకు సంబంధం. ఒక డాక్టర్ తప్పు చేసినా, ఓ సలహాదాన్ని సభ్యుడు తప్పు చేసినా, లేదా కింద స్థాయిలో ఉన్న నర్సులు తప్పు చేసినా, సెక్యూరిటీ వాళ్ళు చేసినా, ఏదైనా సరే దానికి ఆన్సరబుల్ అవుతాం అందరూ. ఈ రోజు నుంచి ఇక్కడ వచ్చిన సభ్యులందరూ గమనించండి, ఇక్కడ ఎలాంటి తప్పు జరగకుండా అన్నీ మనం నిరంతరం మన కోసం ఎక్కడో ఒక కమిటీ తరఫున ఎవరో ఒకరు పనిచేసే విధంగా ఎక్కువ మన ఖాళీ సమయాల్లో ఇక్కడ టైంని వెచ్చించి ఎవరైనా నిరుపేదలు ఉన్నారా, ఎవరికైనా అన్యాయం జరుగుతుందా, మెడిసిన్స్ అందుతున్నాయి లేదా, ఎక్కువ బయటికి రిఫర్ చేయకుండా చూడవలసిన బాధ్యత మనం. వచ్చిన ప్రతి పేషెంట్ని చేతులు కడుతున్న విధంగా మనం రాకముందు అన్నీ కూడా రిఫర్ చేయడమే.
దాన్ని మనం ఇక్కడికి వచ్చాక 99% ఇక్కడే మనం ట్రీట్మెంట్ చేస్తాం. మరి ఆ విధంగా కొనసాగడానికి మీ వంతు సహకారాన్ని కూడా మనం అందిస్తాం. మనం సేవ చేయడానికే మనం ఈ పదవి అనేది మనకు ఉపయోగపడాలి తప్ప మన సొంత పనులు అంటే మనకేముంటుంది. ఇప్పుడు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ఇంత హాస్పిటల్ ఉంది చెప్పండి, 100 పడకల హాస్పిటల్, తాడిపూడిలో ఇంకోటి ఏమో చెప్పండి, మన తప్ప. కానీ మనకేంటి మొన్నటిదాకా దీంట్లో ఉన్న వైద్య పరికరాలను కూడా వాడుకునే డాక్టర్లు లేరు. ఇవాళ అందరు స్పెషలిస్టులు వచ్చారు కానీ రేడియాలజిస్ట్ లేదు. నేను ఇప్పుడు డిసిహెచ్ గారిని అడుగుతున్నాను, నేను మొన్న కూడా చెప్పాను, మా దగ్గర బ్రహ్మాండమైన వైద్య పరికరాలు ఉన్నాయి. ల్యాబ్ టెస్టింగ్ అయితే ఇవాళ ల్యాబ్ టెస్ట్ ఎక్కడా లేని ఎక్విప్మెంట్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మాకు కావాల్సింది, ఇక్కడ మనకు కావాల్సింది రేడియాలజిస్ట్ కావాలి, టెక్నికల్ స్టాఫ్ కావాలి. మీరు అందరు స్పెషలిస్ట్ ఉండడం ఒక ఎత్తు, వాళ్ళు లేకుండా వీళ్ళు ఎవరైనా వైద్యం చేస్తారేమో చేయలేక చెప్పానండి ఒకసారి. ఖచ్చితంగా దానికి నేను మన కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఉన్నాయని మీకు చెప్పారు, నేను లేరని నేను చెప్తున్నాను. ఎందుకు నాకు తెలుసు కాబట్టి. మనం మొగవాడు పడవలసిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళందరికీ మనం చేద్దాం. ఆయనతో పాటు రేడియాలజిస్ట్ కూడా శాలరీ ఇస్తుంది ప్రభుత్వం, రేడియాలజిస్ట్ కూడా పెట్టుకోవాలి. మరి మీరు రిపోర్ట్కి పంపితే ఎంత అవుతుందంటే, నేషనల్ హైవేస్ పక్కన ఉన్నాము, ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇక్కడ. వాళ్ళందరికీ మనం ఎమర్జెన్సీలో చేయవలసి ఉంటుంది. మరి మూవ్ చేయలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. మీరు ఎక్కడైనా బయటికి పంపించాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. మన మెడికల్ సూపరింటెండెంట్ గారికి నా సూచన ఏంటంటే, కొత్తగా ఈఎన్టీ సర్జన్ వచ్చారు, గుడ్ ఆస్పిరెంట్ అండ్ వాంట్స్ టు డూ మెనీ నెంబర్ ఆఫ్ సర్జరీస్ హియర్. సో ఆయన కొరకు టాన్సిలెక్టమీ సెట్ ఒకటి, అటువంటి 2 సెట్లు కూడా మీరు తీసుకోవచ్చు. 2 సెట్లు కలిపితే మీకు 20,000లో వస్తాయి. కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవ విభాగంలో మీరు సంపాదించినటువంటి మీ డబ్బులు ఆసుపత్రికి వినియోగించండి. కలెక్టర్ గారు ఇదే చెప్తున్నారు, ఎప్పుడు ఏ మీటింగ్లైనా అదే చెప్తున్నారు. మీరు దేనికి భయపడాల్సిన పని లేదు, సద్వినియోగం చేసుకోండి. అట్లాగే ఎవరికి ఇన్స్ట్రుమెంట్ ఎక్విప్మెంట్ కావాలన్నా, ఆర్థోపెడిక్ డాక్టర్ గారికి డ్రిల్లర్ కావాలన్నా, ప్లేట్స్ కావాలన్నా, చిన్న చిన్న ఓపెన్ సర్జరీస్ చేయాలన్నా దానికి పూర్తి సహకారం సూపరింటెండెంట్ గారు ఇస్తారు. వారు కొనుగోలు చేసి మీకు అందజేస్తారు. ఆసుపత్రి వైద్య సేవ నుంచి వినియోగించుకోండి. అట్లాగే మీ అవసరాలకి కొత్తగా వచ్చిన డాక్టర్లు మీకు ఏం కావాలో కూడా లిస్ట్ అవుట్ చేసి సూపరింటెండెంట్ గారికి అందజేస్తే వారు దాని గురించి కొటేషన్ తెప్పించి కొనుగోలు చేస్తారు. ఇంకేమన్నా మీకు మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా కూడా జిల్లాధికారిగా మా వైపు నుంచి ఉంటుంది. క్యాజువాలిటీలో అంటే మన డీసీహెచ్ఎస్ సార్, మన కలెక్టర్ మీటింగ్ వెళ్ళాము, సార్ చెప్పారు డీసీహెచ్ఎస్ సార్ యావరేజ్న మాది అన్ని వెస్ట్ గోదావరిలో అన్ని హాస్పిటల్స్ కంటే ఎక్కువ యాక్సిడెంట్స్ వచ్చే హాస్పిటల్ తాడేపల్లిగూడెం అని సార్ చెప్పారు. సో నిరంతరం కూడా ఏదో ఒక ఆర్టీఏ అంటే హైవేకి దగ్గరగా ఉండడం వల్ల, రైల్వే స్టేషన్ ఉండడం వల్ల, ప్లస్ చుట్టుపక్కల కూడా ఎక్కడ చిన్న ఆర్టీఏ జరిగినా కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అది హాస్పిటల్కి తీసుకురావడం జరుగుతుంది హాస్పిటల్స్కి. సో అది దానికి ఏంటంటే కొన్ని ఆ కేసుల్లో ఏంటంటే హెడ్ ఇంజరీ ఉన్న వాళ్ళకి సిటీ స్కాన్ అంటే వాళ్ళకి ఏం చేస్తున్నామంటే సిటీ స్కాన్ నీడీ ఉన్న వాళ్ళకి మాకు సిటీ స్కాన్ కనుక వాళ్ళకి ఎఫర్ట్ చేసుకోగలిగితే అంటే పేషెంట్ కనుక తల ఇంజరీ ఉంది, ఇంటర్నల్ లోపల ఏం దెబ్బతలిందో మాకు తెలీదు, ఏలూరు మెడికల్ కాలేజీకి అక్కడ పంపించడం జరుగుతుందండి ఆ కేసుల్ని. అలా కాకుండా మిగతా ట్రామా కేసులన్నీ కూడా మేమే ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం లాస్ట్ మార్చి టు మార్చి తీసుకుంటే ఇంచుమించుగా 1179 డెలివరీస్ అయినాయి మాకు హాస్పిటల్లో. అది జిల్లాలో కూడా ఇంచుమించుగా తణుకు తర్వాత మేమే టాప్ పొజిషన్లో ఉన్నామండి. మా డీసీహెచ్ఎస్ గారు చెప్తున్నారు. చెప్పినవన్నీ కూడా మేము దీని మీద కూడా కొంచెం అవగాహన కావాలంటే మాకు ఆన్ పేపర్ ఇచ్చి మాకు ఇన్కమ్ సోర్సెస్ ఏమున్నాయి, రిక్వైర్మెంట్ ఏముంది అని కూడా గౌరవ చైర్మన్ గారి దృష్టికి, మా సలహాలు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దానికి మాకు ముందుగా అందజేస్తే సమావేశానికి ముందు దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక అవగాహన ఉంటుందని బాగుంటుంది మనం చేస్తున్నాను. అలాగే మా నెంబర్లు ఏవైతే లేదో కింద సమాచారం పెడితే మమ్మల్ని కాంటాక్ట్ కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. భీమడల్ మండలం గుండెగొల్లి గ్రామంలో పంట పొలాలకు సాగునీరు అందించే పంట కాలువ ట్యాంకు పొడిగితెత్త పనులకు మంగళవారం ఒంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా పొడిగిపోయిన పంట కాలువ పొడిగితేతకు ప్రక్షాళన చేపట్టినందుకు రైతులందరూ ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగుటూరు నియోజకవర్గ కూటమి ముఖ్య నాయకులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా గుండుగోలంలో సబ్స్టేషన్ వద్ద నూతనంగా నిర్మించిన 33/11 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను కూడా ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుండటంతో రైతులకు సాగు పనుల్లోనూ ప్రజలకు గృహ అవసరాల్లో ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో
కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లుగా ఎమ్మెల్యే ధర్మరాజు తెలిపారు. ఓకే సార్. వేమడోలు మండలం గుండుగొల్ల గ్రామంలో 120 లక్షలతో సబ్స్టేషన్లో పీటీఆర్ 2ని ఏర్పాటు చేయటం, ఇక్కడ దాన్ని ప్రారంభించడం కూడా ఈరోజు జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది లో వోల్టేజ్తో అలాగే ఈ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్స్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆక్వా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి కరెంట్ని, ఒక నాణ్యతతో కూడిన కరెంట్ని ఫ్లక్చుయేషన్స్ లేకుండా కూడా మొత్తం అందరికీ సరిపోతుందని మన డిఈ గారు అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక సంవత్సరం పూర్తి కావాల్సింది. ఈ సంవత్సరంలో 12 కోట్లతో విద్యుత్ శాఖ నుంచి ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎలక్ట్రిసిటీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం, అలాగే మనకి వేరే లైన్ ద్వారా కూడా ఇక్కడికి ఆల్టర్నేటివ్ లైన్స్ అన్నిటిని కూడా ఎక్కడైతే అవసరం ఉంటుందో విద్యుత్కి అంతరాయం కలగకుండా ఎలా ఏర్పాటు చేయాలో అన్ని రకాలుగా కూడా మనకు డిఈ గారు అన్ని రకాలుగా సహాయ సహకారాలతో పూర్తిగా ఒక ప్లాన్డ్గా, అంటే రాబోయే 15-20 సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది లేకుండా ఈ లైన్స్ అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం దానికి ఎంతో సంతోషంగా ఉంది. మొత్తం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అనుకూలంగా ప్రజలకి అలాగే రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. తాడేపురం పట్టణం 24వ వార్డులో బీజేపీ పిలుపు మేరకు అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుకొడ తాతాజీ ఆధ్వర్యంలో జరిగింది. పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వా శ్రీను, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఎన్నేటి వెంకటలక్ష్మి నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, వక్తగా నాణ్య తాతాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కోట రాంబాబు, కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శులు చిట్యాల రాంబాబు, గరగా ప్రసాద్, తమరాడు చిన్న, రొక్కల నాగబుజ్జి, గోక మహాలక్ష్మి, సన్నిధి లక్ష్మీదుర్గ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సభను జయప్రదం చేశారు. ఒక అహల్యాబాయి అంటే ఆవిడ ఒక మహిళగా 30 సంవత్సరాలు అనేక కష్టాలు ఇబ్బందులు ఉన్న వారు మామగారు తనకి రాజ్యాన్ని అప్పగించిన ఆవిడ పరిపాలించిన పరిపాలన దక్షత ఏదైతే ఉందో మీరందరూ ఈ కార్యక్రమం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక ఆవిడ కుటుంబాన్ని, భర్తని కోల్పోయి కుటుంబంలో సోదరులు అందరూ కూడా కోల్పోయిన ఆవిడ 30 సంవత్సరాల పరిపాలన ఒక మహిళగా అప్పట్లో మనకి ఏదైతే అనేక ఇబ్బందులు, ఒక మహిళగా ఆవిడ ఏదైతే వితంతువులకి పునర్వివాహం చేయటంలో కానీ, వితంతువులకి పిల్లలు లేకపోయినా ఎవరికైనా పిల్లలు లేని వారికి పిల్లలు దత్తత తీసుకునే కార్యక్రమం ఇవ్వటం, అలాగే పిల్లలు లేని వారు ఆస్తుల్ని అప్పట్లో జప్తు చేసేవారు, అలాంటి ఆస్తులు జప్తు చేయకుండా ఉంచటం, అలాగే మహిళలకి ఒక సైనికులుగా తయారు చేసిన మహిళ ఆవిడ. అలాగే నర్మదా తీరంలో ఆవిడ గృహం ఉండేది. ఆ నర్మదా తీరంలో ఆవిడ హిందుత్వాన్ని బతికించి ఒక యజ్ఞ యాగాదులు చేయటంలో ఆవిడ ఒక శివభక్తి కలిగిన ఒక ఆవిడ మహాసాధ్వి. 300 సంవత్సరాల క్రితం ఇదే రోజు మే 31న ఆవిడ జన్మించింది. 1725 అంటే 2025 ఖచ్చితంగా 300 సంవత్సరాలు అయింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిడ యొక్క చేసిన కార్యక్రమంలో ఏదవుతుందో ఆ రోజుల్లో ఆవిడ 1767 నుంచి 1790 దాకా ఆవిడ రాజ్యం వెళ్ళారు. ఆవిడ ఏం చేశారో ఆ కార్యక్రమం ప్రజలకు తెలియాలి అని ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమం పెట్టి దేశవ్యాప్తంగా, ఒక తాడేపల్లిగూడెమో లేకపోతే స్టేటో కాదు, దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఆవిడ జీవిత చరిత్రను ప్రజలు తెలిసే విధంగా మనకి ఈ కార్యక్రమం ప్రోగ్రాం ఇవ్వటం జరిగిందమ్మా. ఎందుకంటే ఆవిడ ఒక గొప్ప సంఘ సేవకురాలు, అలాగే పరిపాలన దక్షత నాయకురాలు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జరిగిన 75 సంవత్సరాల్లో ఇలాంటి నాయకురాలని ఎవరిని కూడా తెర మీదకు రాకుండా తొక్కేసి మన హిందుత్వాన్ని కాపాడతా కష్టపడిన నాయకురాలని పక్కన పెడతాం జరిగిందమ్మా. అది తెలియటాకే
ఈ కార్యక్రమం జరుగుతుంది. మే 31వ తారీఖున పాప రాజమండ్రిలో పెద్ద ఎత్తున ఈ జన్మదినోత్సవ వేడుక కూడా చేత దీని అందరికీ మహిళా లోకం అందులో కదిలి రావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెడతాం జరిగింది. అందుకని ఆవిడ తెలుసుకుని మనం ఆవిడ యొక్క చేసిన కార్యక్రమాలని మనం కూడా మన పిల్లలకి చెప్పి భవిష్యత్తులో భారతదేశంలో ఎటువంటి వ్యక్తులు పుట్టారు, ఎటువంటి కార్యక్రమం చేశారు అన్న చరిత్రలు ఉండిపోవాలి కాబట్టి తెలియడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టామమ్మా. 1000 సంవత్సరాలు భారతదేశం బానిసత్వంలో ఉంది, పరాయ పరిపాలకుల పాలనలో ఉంది. మన సంస్కృతి సంప్రదాయాలకి ఆలవాలంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలని, పవిత్ర ప్రదేశాలని, మన సంపద నెలవుగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలని వాళ్ళ విదేశీ పాలకులు ధ్వంసం చేయడం జరిగింది. మనకు మన సంస్కృతికి ఆలవాలమైనటువంటి ఆలయాలు కానీ పవిత్ర క్షేత్రాలు కానీ ఇవాళకి కూడా మనకి సజీవంగా కనపడుతున్నాయంటే దానికి 1000 సంవత్సరాల్లోనూ ఈ సంస్కృతిని కాపాడడం కోసం ఎంత పోరాటం జరిగింది అనేటువంటిది మనం కూడా ఆలోచించాలి. ఇది ఎక్కడా కూడా చరిత్రలో చెప్పబడలేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆజాదీ కా అమృత మహోత్సవం పేరుతో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి, జీవితాలను అర్పించినటువంటి యోధుల యొక్క చరిత్రని, జీవితాన్ని మన ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో భాగంగానే మాతృమూర్తి, రాజమాత, పుణ్యశ్లోకి అహల్యాబాయి హోల్కర్ గారి గురించి కూడా వారి యొక్క జీవిత చరిత్రను కూడా మనందరికీ తెలియజేయడం జరిగింది. మహిళా శక్తి అంటే ఏంటో మనకి మర్చిపోయిన దాన్ని అంతా కూడా అహల్యాబాయి చరిత్రని పోసగుచ్చినట్టు చెప్పిన తాతాజీ గారు చెప్పిన విషయాలు, చాలా విషయాలు మాకు కూడా తెలియదు. ఈరోజు ఆవిడ జయంతోత్సవం అనగానే మొత్తం మేము మళ్ళీ గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకుంటే మాకు చాలా ఉత్తేజం కలిగి ఆవిడ చేసిన పనులు కానీ ఆవిడ పరిపాలన కాలం అందరికీ కూడా ఒక దిక్సూచిలాగా ఆవిడ చరిత్ర ఒక పాఠ్యాంశంగా, అంటే మరాఠీలో ఉండొచ్చు కానీ మన తెలుగులో కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి ఇంకా మన ముందు చూపుతో వాళ్ళని వీరులుగా, సూర్యులుగా మార్చుకోవడానికి, మంచి మార్గంలో నడపడానికి ఉంటుందని చెప్పి, అలాగే ఈ స్త్రీ శక్తి గురించి ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ అది కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని కూడా ముఖ్యంగా మహిళలు చేసిన కార్యక్రమాలు చాలా మర్చిపోయిన విషయాలన్నీ బయటికి తీసుకొస్తున్న మోడీ గారికి అలాగే కేంద్ర పెద్దలకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడి ఎక్కువ మన దేశానికి సమయం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని అర్పించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, మహిళలందరినీ, అలాగే మన దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహానుభావులు వాళ్ళందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి, వాళ్ళని గౌరవించుకోవాలి అన్న విషయంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అహల్య ఆవిడ్ని ఈ రోజున 300 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క జీవిత చరిత్రను తెలుసుకుని ఆవిడ యొక్క జీవిత చరిత్రను మన అందరికీ కూడా తెలియపరచాలి అన్న ఉద్దేశంతో మహిళలందరితో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యోగా ప్రోటోకాల్ సాధన కార్యక్రమం మంగళవారం జరిగింది. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ జూన్ 21న జరగబోవు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రజలకు యోగా గురువులతో యోగా సాధన చేస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి విశాఖలో పాల్గొనే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని తాడేపూడెంలో కూడా యోగా సాధకుల సమూహంలో జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. యోగా మాస్టర్ కరిబిండి రామకృష్ణ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఆరా ఫౌండేషన్ సభ్యులు అపర్ణ ప్రసాద్, లక్ష్మీనారాయణ, నున్నా నాగేశ్వరరావు, రాంబాబు, రామాంజనేయులు, వెలగల రాఘవ, మద్దుల గుప్తా, సూరిబాబు, కృష్ణా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు, మన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మే 21 నుంచి జూన్ 21 వరకు, అంటే జూన్ 21 యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవం కనుక 20వ తారీఖు వరకు సాధన చేయడానికి, అంటే యోగా సాధన చేయడానికి చాలామంది పబ్లిక్ని కూడా, అంటే జనరల్ పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేసి అందరూ ప్రతి కుటుంబానికి మనం ఇంటింటికి వెళ్ళి మన సచివాలయ సెక్రటరీల ద్వారాగా ఒక యాప్ కూడా ఇచ్చారు. ఆ యాప్లో సర్వే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో కూడా యోగా సాధన అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది యోగా సాధన ద్వారా మీరు అనేక దీర్ఘకాలిక వ్యాధులు,
వచ్చే వ్యాధులను కూడా అరికెట్టుకోవచ్చు, దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. కనుక మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా పబ్లిక్ అందరూ ఈ యోగా సాధన క్లాసుల్లో ఇన్వాల్వ్ అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి యోగా సాధనకు రావాలని మీ అందరినీ పిలుపునిస్తున్నాం. అలాగే ప్రతి చోట మన తాడేపల్లిగూడెం పట్టణంలో 12 ప్లేసుల్లో మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న యోగా సాధన గురువులు చాలా ప్రాముఖ్యమైన గురువులు ఉన్నారు. ఈ 12 ప్రదేశాల్లో కూడా చాలా ముఖ్యంగా మంచి అదే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం అంటే సింపుల్ ఎక్సర్సైజులతో ఎక్కువ ఆరోగ్యాన్ని పొందే విధంగా మనం ముఖ్యమైన ఎక్సర్సైజులన్నీ గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. ఆ ఎక్సర్సైజులతో యోగా సాధన చెప్పడం చాలా బాగా చెప్తున్నారు. అంటే మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి, పబ్లిక్ అంతా ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి. మనం అంతా ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం దేశమైనా, రాష్ట్రమైనా, జిల్లా అయినా, మన పట్టణమైనా ఆరోగ్యంగా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో చేపట్టినటువంటి యోగా మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో అవేర్నెస్ తీసుకురావడం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి యేసుబాబు గారు అన్ని సెంటర్స్ని విజిట్ చేస్తూ ఈరోజు మనకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ మాతో పాటు కలిపి యోగా ప్రోటోకాల్ ప్రాక్టీస్ చేశారు. అలాగే శానిటైజేషన్ గురించి సజెషన్స్ ఇచ్చారు. అలాగే యోగా డేకి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ, గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయమని మా శిష్య బృందానికి సజెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు జూన్ 21 రోజున కుటుంబ సమేతంగా అందరూ కూడా కలిసి పబ్లిక్ వేదికలపైన యోగాని ప్రాక్టీస్ చేసి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పి ప్రభుత్వం తరపున ఆదేశించడం కోసం, సూచన చేయడం కోసం ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి, వారి సిబ్బందికి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మాటిస్తున్నాం. మా తరపున మ్యాక్సిమం యోగా పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో అంతా ఉంటున్నాం. గత 25 సంవత్సరాల నుంచి, ఇక ముందు కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మన మున్సిపల్ కమిషనర్ గారు ఆహ్వానించడం జరిగింది. మన ఆరా ఫౌండేషన్ తరపున ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు వచ్చి ఇక్కడ జరిగే సిచ్యువేషన్ చూసి ఆయన అనుభవాన్ని వ్యక్తపరిచారు. దానివల్ల ప్రజలందరూ కూడా ఈ యోగా డేని జూన్ 21కి అందరూ ప్రిపేర్గా ఉండి అందరూ చేయమని ఆయన అందరూ ఆరోగ్యంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా పాటిద్దామని చెప్పాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. అతి తక్కువ ఫీజులతో మానవతా విలువలతో కూడిన అత్యుత్తమ విద్యా బోధనకు శ్రీ సత్యసాయి విద్యాలయం. అర్హత, అనుభవం కల అధ్యాపక సిబ్బంది, ప్రశాంత వాతావరణంలో సువిశాల భవనం, బాల వికాస్ తరగతుల నిర్వహణ, ఐఐటి తరగతుల నిర్వహణ, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ పై ప్రత్యేక తరగతులు, డ్రాయింగ్, డాన్స్, యోగా, గేమ్స్, డిజిటల్ క్లాసెస్ లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ, ఆటో వ్యాన్ ఫెసిలిటీ, సాంస్కృతిక, సాంకేతిక, సామాజిక, క్రీడా రంగాలలో పోటీ ఏదైనా అద్భుత ప్రతిభ మా విద్యార్థుల సొంతం. 2025 10వ తరగతి ఫలితాలలో 591 మార్కులు సాధించిన మీసాల దేవకి మరియు అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి శ్రీ సత్యసాయి విద్యాలయం, సత్యసాయి మందిరం దగ్గర, డిఎస్ చెరువు సెంటర్, సుబ్బారావుపేట, తాడేపల్లిగూడెం. ఫోన్ 228822, సెల్ 9440183727. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం. 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్. బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్. నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యార్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. తాడేపూడి పట్టణంలో 3వ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి, పాతూరులో అండర్ పాస్ బ్రిడ్జి, రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టు తదితర విషయాలపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు వినతిపత్రాన్ని ఇచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే భీమవరం వెళ్లి కేంద్ర మంత్రిని కలిశారు. ఆయన వెంట జనసేన నాయకులు కాళ్ళ గోపీకృష్ణ, అడ్డగర్ల సూరి, మద్దాల మణికుమార్లు ఉన్నారు. ఎమ్మెల్యే కేంద్ర మంత్రితో మాట్లాడిన అనంతరం బర్త్డే సందర్భంగా మద్దాల మణికుమార్ను మంత్రి శ్రీనివాస వర్మ శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాడేపూడి 2 టౌన్లోని మెయిన్ రోడ్లో ఇరువైపులా ఉన్న షాపుల యజమానులు, తోపుడు బండ్ల వ్యాపారులతో పట్టణ సీఐ బాణం ఆదిప్రసాద్ తన కార్యాలయంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. తొలుత సీఐ పోలీసు సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహించారు. పెట్రోలింగ్లో ఆయన గమనించిన అంశాలను ప్రస్తావిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని వర్తకులకు సీఐ సూచించారు. పట్టణ ఎస్ఐలు బాదం శ్రీనివాస్, నాగరాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర నుంచి వెంటపాడు బైపాస్ వరకు ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు, వాణిజ్య సముదాయాలకు సంబంధించి ట్రాఫిక్ ఏదైతే నిరోధకాలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అలాగే తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ సిబ్బంది, మా ఎస్ఐలు నాగరాజు గారు, అలాగే బాదం శ్రీనివాస్ గారు, అలాగే మా సిబ్బంది అందరితో కలిసి వ్యాపార సముదాయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే హ్యాకర్స్, తోపుడు బళ్ళు వర్తకులు, అలాగే ఎవరైతే ఈ కూల్ డ్రింక్ షాప్స్, జ్యూస్ షాప్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కల్పిస్తూ వారి యొక్క పరిధిని దాటి మెయిన్ రోడ్డు మీదకి వాళ్ళు రావడం వల్ల ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలుగుతుందనే దాని మీద వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా ఏరియాలో ఉన్న వ్యాపార వాణిజ్య సముదాయాలు, అలాగే హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పరిధి దాటి ఎవరు కూడా రోడ్డు మీదకి వాహనదారులు పార్కింగ్ చేసుకునే విధంగా ప్లేస్ ఉండే విధంగా వాళ్ళందరూ కూడా
చూసుకోవాలని, లేని పక్షంలో వాళ్ళందరి మీద కూడా టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకోబడతాయని కూడా. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం జాబ్ మేళా నిర్వహిస్తుందని, యువతకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. మంగళవారం భీమడోలు గీతాంజలి కళాశాల ఆవరణలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాఫ్ జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కె ప్రవీణ్ పర్యవేక్షణలో జరిగిన జాబ్ మేళాలో 13 కంపెనీలు ప్రతినిధులు 100 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇంటర్వ్యూ నిర్వహించగా 200 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. సమావేశానికి గీతాంజలి కళాశాల కరెస్పాండెంట్ మల్లిశెట్టి గౌతమ్ కుమార్ అధ్యక్షత వహించారు. కూటమి నాయకులు కన్నం పెద్దిరాజు, ప్రతి మదన్, కొండబాబు, పటేల్, మూర్తి, గణ, శ్రీను, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో కూడా 25 లక్షల ఉద్యోగాలను కల్పించాలనే ధ్యేయంతో ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు కల్పనతో చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి జాబ్ మేళాలన్నింటినీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏర్పాటు చేయమని వారు ఆదేశించడం, దాని ద్వారా ఈరోజు మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ఉద్యోగం లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించే విధంగా ఈరోజు 13 కంపెనీలు రావడం, 13 కంపెనీల్లో కూడా ఏదైతే వాళ్ళకి వాళ్ళ కంపెనీకి అవసరమైనట్టు మీలో ఏ స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్ ద్వారా మీ అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటాం. మీ అందరి భవిష్యత్తు కూడా బాగుండే విధంగా, అంటే మనం ఈరోజు ఒక చిన్న స్థాయిలో మనం ఉద్యోగం స్టార్ట్ చేసి ఆ ఉద్యోగం నుంచి మనం పైకి ఎదిగి మీరు కూడా మరి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ జాబ్ మేళాన్ని కూడా పూర్తిగా వినియోగించుకోవాలి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వ పరిపాలనా విధానానికి ఆకర్షితులై తాడేపూడెం పట్టణానికి చెందిన 16వ వార్డు జవల్పాలెం, 23వ వార్డుకి చెందిన 20 మంది మహిళలు మంగళవారం బీజేపీ నాయకుల సమక్షంలో బీజేపీలో చేరారు. పట్టణంలోని రామచంద్రరావుపేట నియోజకవర్గ కన్వీనర్ ఈతగొడ తాతాజీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పూర్వ అధ్యక్షులు నార్ని తాతాజీల సమక్షంలో తుట్టగుంట కృష్ణకుమారి నాయకత్వంలో మహిళలు బీజేపీ తీర్థం పిచ్చుకున్నారు. పట్టణ బీజేపీ అధ్యక్షులు దుబా శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబులు ఈ కార్యక్రమంలో పాల్గొని జిల్లా నాయకులతో పాటు పార్టీ కండువాలు వేసి కొత్తవారికి ఆహ్వానం పలికారు. మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నేటి వెంకటలక్ష్మి, నియోజకవర్గ బీజేపీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు చిట్యాల రాంబాబు, గరగా ప్రసాద్, తమరాడు చిన్న, గోకా మహాలక్ష్మి, సన్నిధి లక్ష్మీ దుర్గా, రొక్కల నాగభూజీ తదితరులు పాల్గొన్నారు. అహల్యాబాయి హోల్కేర్ గారి జయంతి సందర్భంగా ఏదైతే ఈవేళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నుంచి, జవ్వలపాలెం నుంచి కృష్ణకుమార్ గారు 16వ వార్డు ఆవిడ ఆధ్వర్యంలో 20 మంది మహిళలు ఈవేళ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. వారందరూ కూడా హిందూత్వాన్ని, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని గౌరవించే ప్రీతం నరేంద్ర మోడీ గారి కోసం ఈవేళ ఈ మహిళలందరూ ఏదైతే అయోధ్య మందిరాన్ని నిర్మించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పార్టీ వారందరూ కూడా వారికి గురించి ఈవేళ మాకు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ వీరందరూ కూడా ఎక్కువ భక్తిభావంతో కలిగిన వారు అందరూ. వారికి నరేంద్ర మోడీ గారు మహిళా సాధికారత కోసం కానీ, మహిళా పథకాలు గారి గురించి అన్నీ ఏదైతే విశ్వకర్మ యోజనలో కుట్టు మిషన్లు ఇవ్వటంలో కానీ, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు అవనివ్వండి, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ అనేక రకాలుగా ఈవేళ మహిళా సాధికారత మహిళల కోసం ఈవేళ పెద్ద ఎత్తున ఏదైతే ప్రధానమంత్రి గారి సంకల్పం ఉందో దానికి వీరందరూ మన పార్టీని గౌరవించి వారి జాయిన్ అవ్వటం జరిగింది. వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ జిల్లా అధ్యక్షురాలుగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జిల్లా అధ్యక్షురాలు మరి అయినపూడి శ్రీదేవి గారి నాయకత్వంలో మరి 16వ వార్డు జోలపాలెం, 23వ వార్డు బ్రాహ్మణపేట, ఈ 2 వార్డుల నుంచి మరి మహిళా సోదరులు మగవాళ్ళు కానీ రామారావు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో మోడీ గారు చేస్తున్న మరి సంక్షేమ పథకాలు కానీ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కానీ, విశ్వకర్మ యోజన స్కీములు కానీ ద్వారా కానీ ఆకర్షితులై హిందూ ధర్మాన్ని పోషించే విధంగా భక్తిభావంతో ఇవాళ పార్టీలో పెద్ద ఎత్తున మహిళా సోదరుమణులు చేరడం జరిగింది. అందులో మరి 16వ వార్డు కృష్ణకుమార్ గారు రిటైర్డ్ టీచర్ గారు వారు ఎంతో చక్కటి
విషయాలు మహిళా సోదరు చెప్పి ఇంకా రాబోయే 2047 కల్లా మోడీ గారు ఏదైతే అనుకుంటున్నారో ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మహిళా సాధారణత చేయాలని 33% మహిళల రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్ని రంగాల్లోనూ ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి దాంట్లో రాబోయేది మహిళల యొక్క స్వంతం సామ్రాజ్యం. కాబట్టి ఈ వాళ్ళు చేరిన మహిళా సోదరులు ప్రతి వాళ్ళకు కూడా పేరు పేరున నేను ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున బీజేపీలో నాయకుల్ని చేర్చుకునే కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మేము పెడుతున్నాం. దానికి కూడా మా మహిళా సోదరులు అలాగే మా ప్రెసిడెంట్ గారు అందరినీ కేకేయడం జరుగుద్దని తెలియజేస్తూ, అలాగే మరి మన ఎంపీ గారు బీజేపీ వర్మ గారు అంటే పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి గారు వారు కూడా ఈ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధిలో తీసుకెళ్తాకి ప్రతి మహిళా సోదరమని ఆర్థికంగా నిలబడతాకి ఆవిడ కావలసిన అన్ని రకాల సంక్షేమ పథకాలు చేతికి అందేలాగా చూడటానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా నేను ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అహల్యాబాయి హోల్కర్ గారి గురించి ఆవిడ జయంతి సందర్భంగా మనందరం 300 సంవత్సరాల క్రితం పుట్టిన ఆవిడ గురించి మనం చెప్పుకుంటున్నామంటే ఆవిడ ఎంత మహోన్నతమైన వ్యక్తో, అది కూడా ఒక లేడీ. అది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదండి, ఇఫ్ ద మదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ద హోమ్ విల్ బి ఏ యూనివర్సిటీ. అంటే ఇంటి ఇల్లాలకి చదువు ఉంటే ఆ ఇల్లు ఒక యూనివర్సిటీ కింద తయారవుతుంది. అంటే క్రమశిక్షణతో కూడినటువంటి సంస్కారవంతమైన కుటుంబం ఏర్పడుతుందని దాని ఉద్దేశం. అలాగే ఆవిడ 300 సంవత్సరాల క్రితమే మరి ఎడ్యుకేషన్ అది లేకుండా చిన్న వయసు 8 సంవత్సరాలు అప్పటి నుంచే మరి అంతటి మహోన్నతమైన ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి గురించి మనం ఈనాడు 300 సంవత్సరాల తర్వాత కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఆవిడ ఎంత మంచి మంచి పనులు చేశారో ఇప్పుడు మన పెద్దలందరూ చెప్పారు. కానీ ఒక స్త్రీ అంత మంచి విషయాలు సాధించి అంత పేరు ప్రఖ్యాతులు గడించిందంటే మనందరం వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హెర్. తాడేపూడెం పట్టణంలో 34వ వార్డులో కూటమి నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం వార్డుబాట కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులు వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ పాటే నాగేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ అంగన్న దేవేంద్ర, వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాసుల నిర్వహణలో ఎమ్మెల్యే బొల్సల్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమస్యలను సేకరించారు. జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, బీజేపీ పూర్వ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, సందక రమణ, రౌతు సోమరాజు, బసివిరెడ్డి, ప్రశాంతి, ప్రధాన కార్యదర్శి వన్యంరెడ్డి నవీన్ కుమార్, కోట రాంబాబు, విఆర్విఎల్ నారాయణ, అడప రమేష్ కుమార్, మారిశెట్టి నరసింహమూర్తి, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పడాల కావ్య, వికిత, కర్రి విజయ కుమారి, గంటా విజయలక్ష్మి, జనసేన నాయకులు కందుల విజయ, ఎడ్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, అలాగే ప్రజల సమస్యల కోసం నిరంతరం కూడా పనిచేసే వ్యక్తి మన బొల్సెట్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ప్రతిరోజు కూడా వార్డు బాట జరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 34వ వార్డులో ఈరోజు వార్డు బాట ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ వార్డులో మరి ప్రతి కుటుంబం దగ్గరికి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదైతే మొదట్లో మరి మన మౌంట్ సోర్స్ పబ్లిక్ స్కూల్కి వెళ్ళే దారిలో మంచినీళ్ళు అవన్నీ కూడా బాగానే వస్తున్నాయని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగానే ఉన్నారు. అక్కడ కొద్దిగా రోడ్డు దగ్గర కొద్దిగా గుంతలుగా ఉన్నాయని చెప్పడం జరిగింది. అలాగే తర్వాత నెక్స్ట్ రోడ్లో కూడా మరి మంచినీళ్ళు అనేది ఇక్కడ 2 పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటైతే కొత్త లైను, పాత పైప్ లైను. మరి పాత పైప్ లైన్ ఇప్పుడు అందరికీ కూడా బాగానే వస్తుంది, కొద్దిగా వాసన వస్తుందని చెప్పడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది మరి ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా డైలీ వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మాతో తిరిగారు కాబట్టి వాళ్ళు కూడా ఆల్రెడీ మొన్నే వచ్చారండి, ఈ సమస్యలు తెలుసుకున్నాం, ఇది వాటర్ పంపించాం, ఇది కొత్త లైన్ వస్తే ఇదంతా కూడా పూర్తవుద్దని చెప్పి సచివాలయం సిబ్బంది కూడా చెప్పడం అయింది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజలతో మమేకం అవడం వల్ల ఆ సమస్యలు మేము వెళ్ళగానే వాళ్ళు కూడా చెప్తాం జరుగుతుంది. కాబట్టి సచివాలయం సిబ్బందికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మన ప్రీతం నాయకులు ప్రభుత్వ విప్పు మరి మన ఎమ్మెల్యే గారైన బొలిశెట్టి గారు ఆదేశాల ప్రకారంగా తాడేపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లోని సమస్యలు అడగమని ఆయన ఆదేశించారు. మరి ఈ వార్డులో ముఖ్యంగా హౌసెస్కు కొద్దిగా డౌన్ అయ్యి రోడ్డు అప్ అవ్వడం వల్ల స్టక్ అయిపోతుంది వాటర్. కొన్ని చోట్లేమో రోడ్లు డౌన్ అవ్వడం వల్ల మరి స్టక్ అవుతుంది. అది దాని గురించి మరి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ప్రజలు కూడా ఇంటి ముందు మట్టి వేసేస్తాం,
చెత్త చెదర వేయడం, చెట్లు పెంచేయడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. వాళ్ళకు కూడా సహకరించాలని కోరుతున్నాం. అలాగే మరి కొన్ని చోట్ల వాటర్ సమస్య గురించి చెప్పారు. ఆ సమస్య కొన్ని సమస్యలు మరి ఇక్కడ చెప్పిన వెంటనే కాశీ గారు, మరి బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, మన ప్రీతమ నాయకులు సీని గారి దృష్టి తీసుకెళ్తే కమిషనర్ గారితో మాట్లాడి అదే రోజున సమస్యలు పరిష్కరించిన రోజులు కొన్ని దాని ప్రయారిటీని బట్టి సమస్యల్ని పరిష్కరించడం జరిగింది. 34వ వార్డు బాటగా ఈరోజు ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. దీనికి మన ప్రభుత్వ విప్పు అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ టౌన్ అధ్యక్షుడు, జనసేన టౌన్ అధ్యక్షుడు కాశీ గారు నాయకత్వంలో ఈ వార్డుకి ప్రతి వార్డుకి వార్డుకి నిర్వర్తించడం జరుగుతుంది. గత 2 నెలల నుంచి జరుగుతుంది ఇది. అయితే ఈరోజు 34వ వార్డులో ప్రతి ఈదికి తిరిగి ప్రతి ఇంటికి అడిగి వాళ్ళ సమస్యలు అడిగి అన్నీ నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ఒక వాటర్ సమస్య ఎక్కువ చెప్తున్నారు. అలాగే కొంచెం డ్రైనేజీ వ్యవస్థ కూడా కొంచెం ఇది ఉందని చెప్తున్నారు అందరూ. దాన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా సక్రమంగా మనం రిపేర్ చేయించి మొత్తం చేయించాలని బాధ్యతగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పని చెప్తూ ఏరియా ఆసుపత్రి సలహా మండలి సభ్యులుగా నియమితులైన మాజీ కోఆప్షన్ కౌన్సిలర్ బరుగ వెంకటేశ్వరరావు మంగళవారం ఏరియా ఆసుపత్రిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయనను పేరుచెర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు, ఆరేపల్లి ఉమామహేశ్వరరావు, మద్దాల లక్ష్మీప్రసన్న, చిన్ని అపస్మా సభ్యులు అత్రి శ్రీనివాస్, ఆచార్య తదితరులు అభినందించారు. తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో మరి అడ్వైజరీ బోర్డుని ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సభ్యులుగా మాజీ కౌన్సిలర్, మరి అందరితో సఖ్యతగా ఉంటూ అందరి అవసరాలను తీర్చే మరి ఒక మంచి కౌన్సిలర్గా పేరు పొందినటువంటి మా సోదరుడు బడుగు వెంకటేశ్వర గారు పెద్ద గారిని కూడా బోర్డు సభ్యుడిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా ఆనందదాయకమైన విషయం. మన ఏరియా హాస్పిటల్ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి కోవిడ్ టైంలో కూడా చాలా సేవలు అందించినటువంటి ఈ హాస్పిటల్కి బోర్డు మెంబర్గా ఈ రోజున నియమితులైన పెద్ద గారికి మా అందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ వీరి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పేషెంట్స్కి కానీ ఈ ప్రాంతానికి కానీ మరింత పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పశ్చిమ గోదావరి జిల్లాలోనే తాడేపల్లిగూడెం హాస్పిటల్లో ఒక తలమానికం లాంటిది. ఎందుకంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో చేసినటువంటి సేవలను గుర్తించి దీనికి ప్రథమ బహుమతి రావడం కూడా జరిగింది. అలాంటి హాస్పిటల్కి ఈ రోజున సేవా తత్పరుడు, అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి, ఏదైనా ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మన బడుగు పెద్ద ఇంత కౌన్సిలర్గా, మాజీ కౌన్సిలర్గా ఉన్నారు. అప్పుడు కూడా మంచి సేవలు ఇచ్చారు. ఈ రోజున ఈ హాస్పిటల్లో కొన్ని అరాకొర సౌకర్యాలు ఉన్నాయి. వాటిని ఈ కమిటీ మంచి ఆలోచనలతోటి దాన్ని ముందుకు తీసుకెళ్ళి స్టాఫ్ని, అదేవిధంగా కావలసిన అన్ని సదుపాయాలు కలటువంటి యంత్రాలని కూడా సమకూర్చి ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ యొక్క బోర్డుని విస్తరించడం జరిగింది. దాంట్లో మరి సభ్యునిగా మెంబర్గా మన బడుగు వెంకటేశ్వరరావు పెద్ద గారికి స్థానం కల్పించడం ద్వారా ఎమ్మెల్యే గారు మరి బీసీ వర్గాలని ముందుకు తీసుకెళ్ళడం అనేది మరొకసారి నిరూపించుకున్నారు. ఈ బీసీ వర్గాలు చెందిన బడుగు పెద్ద గారిని ఈ బోర్డు సభ్యులుగా చేయడమే కాకుండా మరిన్ని పదవులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ హాస్పిటల్లో ఉన్న పేదలు చాలామంది ఇక్కడికి వస్తారు. వాళ్ళకి మంచి వైద్యాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ బోర్డు ప్రణాళికలు వేసి మంచిగా ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాం. ఈ హాస్పిటల్లో ఉన్న లోటుపాట్లని భర్తీ చేసి ఈ కమిటీ మంచి ఆరోగ్యాన్ని ఈ ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అర్హులైన పట్టణ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ జూన్ 5వ తేదీన తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని పట్టణ సిపిఐ మండల నాగేశ్వర పిలుపునిచ్చారు. మంగళవారం సిపిఐ పట్టణ కార్యాలయంలో సిపిఐ ఏపీ మహిళా సమాఖ్య ఇళ్ల స్థలాల సాధనా కమిటీ నాయకులు ధర్నా
గోడపత్రికలను ఆవిష్కరించారు. ఏపీ మహిళా సమాఖ్య పట్టణ అధ్యక్షురాలు వడ్డాది మేరీ, నాగరాజు, నాగలక్ష్మి, ఇళ్ల స్థలాల సాధనా కమిటీ సభ్యులు నాగరాజు వర్మ, నాని, ఒల్లూరి కనకదుర్గ, ఏ లక్ష్మి, ఏ పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. గత ఐదు నెలలుగా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంట్లో లేని నిరుపేదలకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అలాగే సూపర్ 6 హామీలు అమలు జరపాలని 5 నెలలుగా మనం పోరాటం చేస్తూ ఉన్నాం. అయితే సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జూన్ 2వ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీ ఏమైతే అడిగిందో ప్రభుత్వాన్ని అవన్నీ కూడా అమలు జరపాలని కోరుతూ ఉన్నాం. అయితే ఆనాడు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, మేము 2 సెంట్లు 3 సెంట్లు స్థలాలు ఇస్తాం, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తాం, మరి అన్ని సూపర్ 6లు కూడా మేము అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చేప్పటికి సంవత్సరం అయ్యింది అధికారం చేపట్టి, అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు జరపలేదు. దీనికి జీవో ఇచ్చాం 23 అని చెప్పేసి అన్నారు. దాన్ని ఇక్కడ అధికారులు అమలు జరుపుతలేదు. ఆ జీవోని తక్షణం అమలు జరిపి మేము అధికారం సచివాలయం నుంచి కలెక్టర్ వరకు కూడా మరి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. నిజమైన లబ్ధిదారులకి మరి స్థలాలు కేటాయించి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇళ్ల స్థలాలకి ఇప్పటికి చాలాసార్లు మేము పోరాటం చేసాం. ఇంకా ఇలాగ వచ్చేదాకా పోరాటం చేస్తూనే ఉంటాము. మాకు ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము. 2వ తారీఖున ధర్నా జరుగుతుంది. మహిళల గురించి గట్టిగా పోరాడుతున్నాము. అందరూ రావాల్సిందిగా ఈ ధర్నాన్ని కోరుతున్నాము. ఈ నెల 29వ తేదీ నుండి కడకట్టలో జరగబోవు శ్రీ గోగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు రామశెట్టి సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గోగులమ్మ అమ్మవారి జాతర ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అనురాధ దంపతులచే కలశ స్థాపన జరగనున్నది. మంగళవారం జరిగిన సంప్రోక్షణ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామశెట్టి వెంకటేశ్వరరావు, వడ్డికాసులు, గాది శ్రీను, పాలప్రసాద్, అంజీ, పెన్నాడ ప్రసాద్, రావురి రమేష్, రావురి సురేష్, చల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. గోగులమ్మ అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి వెండి ఆభరణాలు ఇచ్చారు భక్తులు. అవన్నీ కలిపి సంప్రోషణ కార్యక్రమం చేయడం జరిగింది. జాతర కార్యక్రమాల్లో భాగంగా ముందుగా 2018లో ఈ ఆలయం నిర్మించి జాతర చేయడం జరిగింది. అప్పటి కౌన్సిలర్ శ్రీ రామశెట్టి సురేష్ గారు, చైర్మన్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మళ్ళీ 7 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కడకట్ల గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా అందరి సహకారం కోరుకుంటూ ఈ జాతర కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని, అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉంటాయని కోరుకుంటూ మేమందరం కూడా మా సాయి శక్తుల ఈ జాతర విజయోత్సవం కోసం మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై. ఏలూరు కాలువ పెద్ద శివాలయం వద్ద రేవు వద్ద పెరిగిపోయిన వ్యర్థాలను సోమవారం సాయంత్రం తీయించారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీలు ఆ పనులను పరిశీలించి సూచనలు చేశారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పట్టణ జనసేన అధ్యక్షులు వద్దనపల్లి కాశీ, ఏఈ సుధారాణి తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ఆగుతీగపాటి సిపిఐ గ్రామశాఖ డిమాండ్ చేసింది. మంగళవారం వంక అప్పారావు అధ్యక్షతన గ్రామశాఖ మహాసభ జరిగింది. కళింగ లక్ష్మణరావు, నాగరాజు, చిన్నంరాజు, వంక రామకృష్ణ, సత్యనారాయణ, సత్యబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదో భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తాం. మహాసభలు జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి మన మహాసభలు జరుగుతాయి. కొత్త నూతన కమిటీ ఎన్నిక జరగడం, అదేవిధంగా మన గ్రామ సభల్లో ఏదైతే గ్రామ మహాసభలో పార్టీ జరుగుతున్నాయో ఆ గ్రామాల్లో లోకల్గా ఉన్న సమస్యల మీద నూతన ప్రభుత్వం కానీ అదేవిధంగా గత ప్రభుత్వాలు ఏ అవుతున్నాయో ఈ సమీక్షించుకొని పేద ప్రజల, కార్మికులు, కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అధ్యయనం చేసి
ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పోరాటం ఉధృతం చేస్తుంది. దానిలో భాగంగా జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు, జిల్లా, మండల స్థాయి, అదేవిధంగా గ్రామ స్థాయిలో కూడా జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలో అధికారం ఉన్నా లేకపోయినా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, కర్షకులు సమస్యల మీద నిరంతరం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున ఆలుతీపాడు గ్రామంలో మన శాఖ సమావేశం మహాసభ జరుగుతుంది. బయట వాళ్ళు ఖాళీ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు లాగేశారు, తీయేసుకున్న దాన్ని సాధించి 3 నెలల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాం వడ్డీతో సార్. ఈ కలిగిన లక్ష్మణరావు దగ్గరికి వచ్చిన ఇది పోదు, ఎవరి దగ్గర రూపాయి లంచమిత్తం కానీ తీసుకుంటాం కానీ జరగదా అని చేత ఇప్పుడు పొలాల్లో కూడా అవతకలు జరుగుతున్నాయి. ఎకరానికి 6 సెంట్లు 7 సెంట్లు తగ్గుతున్నాయి. అవి కూడా సాల్వ్ చేస్తున్నాడు ఆయనే కొనసాగాలని మేము అంతా కోరుకుంటున్నాం. స్థానిక 23వ వార్డులోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ద్వితీయ వార్షికోత్సవం హనుమాన్ జయంతి పురస్కరించుకుని మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్నాల గణపతి, పట్నాల దుర్గారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో లక్కీ రోడ్ లైన్స్ రమేష్, శాశ్కిర్రావు, గణపతి, వేణుగోపాల్, ఎం శ్రీను, పోలయ్య, వెంకటరత్తయ్య, వెంకటలక్ష్మీనారాయణ, పట్నాల పూర్ణ దుర్గాప్రసాద్, పట్నాల వెంకటేష్, పట్నాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు జయవారం అనగా మంగళవారం స్థానిక 23వ వార్డు వినాయక రేవులో ఇది 2వ సంవత్సరం నిర్విఘ్నంగా భక్తులందరూ కూడా 23వ వార్డు నుంచి తరలి రావడం, ప్రతి కార్యక్రమం కూడా 23వ వార్డు నుంచి ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రతి వార్డు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలు మంచాల శాస్త్రి గారు, అలాగే మారిన శ్రీని గారు, లక్కిరెడ్డి రమేష్ గారు, పట్నాల దుర్గారావు గారు, అలాగే ఏల్పూరి పోలయ్య గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 23వ వార్డు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయంగా నడుపుతున్నటువంటి పట్నాల గణపతి గారికి మరియు ఆయన సోదరులు అయినటువంటి పట్నాల దుర్గారావు గారికి మా అభినందనలు. కిందటి సంవత్సరం కూడా ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ చేసి తద్వారా హనుమాన్ జయంతి రోజున ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా లక్షవారం ఈ రోజున భారీ అన్నదానారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ భారీ అన్న సమారాధన జరుగుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే ఈ ఆంజనేయ స్వామి దీవెనలు ప్రజలందరికీ మరియు 23వ వార్డు ప్రజలందరికీ, ఈ పట్నాల వారి ఫ్యామిలీకి, తద్వారా అందరికీ మంచి ఆయురారోగ్యాలు కలజేయాలని, తద్వారా ప్రజలందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ, గ్రంథాలయాల సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు కోరారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో మంగళవారం జరిగిన వేసవి శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి వీరాస్వామి, కోపల శ్రీనివాసరావు, కేవీ సత్యప్రకాష్, బాపయ్య శర్మ, జనార్దన్ రావు తదితరులు రీసోర్స్ పర్సన్స్గా వ్యవహరించారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. స్థానిక పాతూరులోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.